ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఈరోజు మనము చెప్పుకోబోతున్నటువంటి భాగవతంలో భాగంగా మనం మొన్న చెప్పుకున్నాం 25 అవతారాలు ఉన్నాయి అనేసి మనకి శుకబ్రహ్మ గారు చెప్తా ఉన్నారు. ఇందులో భాగంగా మనం ఈరోజు ధ్రువ చరిత్ర చెప్పుకుందాం. ధ్రువుడు అనే బాలుడు 5 సంవత్సరాల బాలుడు తపస్సు చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని మెప్పించి ఆయన దగ్గర వరం పొంది ఆ తర్వాత అంతరిక్ష మండలంలో ధ్రువ మండలాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. విధమైనటువంటి విషయంలో స్వయంభూ మనం ఏం చేస్తాడంటే పరిపాలన చేసిన తర్వాత కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పి ఆ దైవ మార్గంలోకి వెళ్ళి ఆయన తన యొక్క జీవితాన్ని త్యజించేసుకోవడం జరుగుతుంది. అంటే మామూలుగానే ఆయన తన జీవితం అంతం చేసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. మామూలుగానే అలా అయిపోయింది ఆయన. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇంకా ఉత్తానపాదుడు రాజ్యానికి రావడం జరుగుతుంది. ఉత్తానపాదుడు ఎవరు? మొట్టమొదటి పాలకుడైన స్వయంభూ మనువు పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుడు రాజ్యానికి వచ్చాడు, పరిపాలన చేస్తున్నాడు. రాజులు కాబట్టి వాళ్ళకి కొంత ఎక్కువ మంది భార్యలు ఉంటారు. రాజరికంలో అనేక మంది భార్యలు ఉంటారు. అందులో మనము ఉత్తానపాదుడికి 2 భార్యలు ఉన్నారు. పేర్లు కూడా చాలా గొప్పగా ఉంటాయండి, మీరు వినండి, భలే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి భార్య పేరు సునీతి. నీతి అనే పేరు సునీతి. సు అంటే మంచి, మనకందరికి తెలిసిందే. సు అంటే మంచి, నీతి, సునీతి మొదటి భార్య పేరు. రెండవ భార్య పేరు సురుచి. రుచి అంటే కోరికల మీద ఆసక్తి ఉన్న వాళ్ళం అని అర్థం. రుచి అంటే ఏంటి? మనము టేస్ట్ చూసి చెప్తా ఉంటాం కదా, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అంటే కోరికలతో కూడుకొని ఉండింది అని అర్థం. రుచి అంటే సురుచి, సునీతి. పెద్దవారి పేరు సునీతి. ఈ సునీతికి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరే ధ్రువుడు. ఆ అబ్బాయి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కథలో ఆ అబ్బాయి వయసు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల వయసు ఉంది ఆ టైంకి. సురుచికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడి పేరు ఉత్తముడు. ఆయన పేరు ఉత్థానపాదుడు, వాళ్ళ తండ్రి పేరు. ఇక్కడ పుట్టిన కుమారుడి పేరు ఉత్తముడు మాత్రమే. సరే, ఒకరోజు ఈ సురుచి సునీతి 2 భార్యలు కదా. ఉత్థానపాదుడికి సురుచి మీద ప్రేమ ఎక్కువ. మనము రాజుల కథలు అనేకం చూసాము, సినిమాలలో చూసింటాము. మనం అందరం గమనించేదే ఏంటంటే రాజుగారికి చిన్న భార్య మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అది మనం అందరము వింటూ ఉన్నాము. ఇక్కడ కూడా మనకు అది కనిపిస్తూ ఉంది. ఆయనకి చిన్న భార్య మీద ప్రేమ ఎక్కువ. సురుచి అంటే చాలా ఇష్టము. ఆమె దగ్గర ఎక్కువ కాలం ఉంటాడు. ఆమె కుమారుడితోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాడు. ఇంకా సునీతి దృష్టిలో దాసి కంటే హీనంగా చూస్తాడు ఆమెని, పెద్ద భార్యని. దాసినన్న ప్రేమతో ఆ పేరు పెట్టి పిలిచి, ఇదిగో నాకు రా, నువ్వు నాకు నీతో పని ఉందేనన్నా పిలువస్తాడు దాసిని. కానీ సునీతిని అసలు పిలవాడు, ఆమెను అసలు ఆదరించాడు. అలాంటి పరిస్థితిలో ఉత్తానపాదుడు ఉన్నారు, ఈ 2 భార్యలు ఉన్నారు. ఒకరోజు అంతఃపురంలో కూర్చొని ఉన్న సమయంలో ఉత్తానపాదుడు భార్యతో కూడి మాట్లాడుకుంటా ఉంటాడు. భార్య ఇక్కడ మనకు సురుచి వస్తుంది, రుచి అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఆమెతో మాట్లాడుకుంటా ఉంటారు ఇద్దరు. ఆ సమయంలో సురుచి కుమారుడు ఉత్తముడు వచ్చి ఉత్తానపాదుని యొక్క తొడ మీద కూర్చుంటాడు. ఉత్తానపాదుని తొడ మీద కూర్చుంటే ఉత్తానపాదుడు తొడ మీద కూర్చోగానే, ఉత్తానపాదుడు కొడుకు కదా, ఇలా తొడ మీద కూర్చోగానే ఇలా తీసుకొని ముద్దు పెట్టుకొని ఆలింగనం చేసుకొని ఆయన తండ్రి వాత్సల్యం అంతా చూపిస్తుంటాడు, ప్రేమ ఆ ఆప్యాయత అంతా చూపిస్తూ ఉంటాడు. ఇది దూరంగా ఉండి చూస్తాడు ధ్రువుడు. ధ్రువుడు పెద్దవారి కుమారుడు, ఆడు కూడా చిన్నాడే, 5 సంవత్సరాల పిల్లాడే. వాడికి ఆ ప్రేమ కలుగుతుంది. మనం అందరం సహజంగానే ఇవన్నీ అనుభవించి వచ్చిన వాళ్ళమే. చిన్నపిల్లలు ఏం చేస్తారు? వాడు ఏది అడిగితే వీడు అదే అడుగుతాడు. వాడు ఏమి తీసుకుంటాడో అదే మనం ఇవ్వాలా. మన ఇంట్లో కూడా పెద్దోడు ఏం చేస్తున్నాడు, చిన్నోడు కూడా అదే పని చేయాలి. ఇలా మనము అందరము అనుభవించి వచ్చిన వాళ్ళమే, మనం అందరం పిల్లలను చూసిన వాళ్ళమే. ఈ ధ్రువుడికి కోరిక కలిగింది. ఉత్తానపాదుడు ఆ కొడుకుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ ఆలింగనం చేసుకొని ఆప్యాయంగా నిమురుతూ భుజం మీద చేసి తట్టి ముద్దు పెట్టుకొని నుదుటి మీద ఇవన్నీ చేస్తా ఉన్నాడు కదా. ఈ ధ్రువుడికి కూడా పాపం కోరిక కలిగింది. నేను కూడా మా నాన్న ఒళ్ళో కూర్చోవాలి, మా నాన్న నన్ను కూడా అలా ఆలింగనం చేసుకోవాలి, నన్ను ప్రేమగా చూడాలి అని కోరిక కలిగి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి, ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను కూడా నీ మీద కూర్చుంటాను, నీ ఒళ్ళో కూర్చుంటాను నాన్న అని అడుగుతాడు. అంటే తొడానికి చెప్పడం బాగోదు, మనం నీ ఒళ్ళో నేను కూడా కూర్చుంటాను నాన్న అని అడుగుతాడు అనమాట. అడగగానే ఉత్తానపాదుడు ఏం చేయాలి? కొడుకును రా నాన్న, ఇదిగో ఈ వైపు కూర్చోనానా అని చెప్పాలా. ఆయన ఏం చేశాడు? సురుచి వైపు చూస్తాడు. అంటే ఆయన ఎంతగా ఆమెకి ఈయన కంటే మించి, అంటే ఈయన తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కూడా ఈయన తీసుకోకుండా ఆమెకి ఇచ్చేసాడు అవకాశం. అంటే అంతగా తను నిర్ణయం తీసుకునే దాంట్లో కూడా తక్కువగా అయిపోయాడు. ఇంకొక మాటలో మనము ఇప్పుడున్న పరిభాషలో చెప్పాలంటే ఆమెకి అంతగా అధికారాన్ని ఇచ్చాడని అర్థం. ఆమెకి అంత పెత్తనం ఇచ్చాడు. మనం అంటే ఆమె పెత్తనం అనేసి, ఆ పెత్తనం అధికారం ఆ భార్యకి ఇచ్చాడు.
ఆమె వైపు చూశాడు. మామూలుగా అయితే తండ్రి వెంటనే తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి పిల్లాడు రాగానే. మనం ఇంట్లో ఏమేమో పనులు చేస్తా ఉంటాము. పిల్లలు వచ్చి గోముగా ఏదో అడుగుతారు. ఏం చేస్తాము వెంటనే పిలుచుకొని చెప్పి అమ్మ ఈ పనిలో ఉన్నా నాన్న మళ్ళీ రారా అని చెప్పి మళ్ళీ ప్రేమగా చెప్పుకొని పంపించుకుంటాం. ఆయన అట్లనే చేయాల్సింది. అలా చేయకుండా ఆమె వైపు చూశారు. ఆమె ఏం చెప్పింది, నీకు మీ తండ్రి గారి ఒడిలో కూర్చునే అధికారం నీకు లేదు. ఎందుకు లేదు అనుకుంటున్నావేమో, నువ్వు నా కడుపున పుట్టలేదు కాబట్టి నీకు ఆ అధికారం లేదు, నీకు ఆ అవకాశం లేదు. నువ్వు ఎవరి కడుపున పుట్టావు? సునీతి కడుపున పుట్టావు. కాబట్టి మీ నాన్న ఒడిలో కూర్చోడానికి నీకు హక్కు లేదు. నా కొడుకు నా ఒడిలో నా కడుపున పుట్టి ఉంటే నువ్వు ఆ అవకాశం వచ్చేది. కానీ ఇప్పుడు నువ్వు నా కడుపున పుట్టలేవు. ఎందుకని? నీకు ఈ జన్మ పోవాలి కదా, పోతేనే కదా మళ్ళీ. కాబట్టి నా కడుపున నువ్వు పుట్టలేవు. నా కడుపున పుట్టలేదు కాబట్టే నీకు ఇప్పుడు ఈ అవకాశం రాలేదు. కాబట్టి నీకు ఈ మీ నాన్న ఒడిలో కూర్చోవాలి అంటే ఆ విష్ణుమూర్తి లేదా ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ దయ ఉంటే తప్ప నీకు ఇంకా వేరే రకంగా మీ నాన్న ఒడిలో కూర్చునే హక్కు లేదు అని చెప్తుందాన్ని. గదమాయిచ్చి చెప్తుంది. ఒక్కటే వాడికి అర్థమైంది. 5 ఏళ్ల పిల్లాడు, వాడికి ఏం అర్థం కావట్లే పాపం. మన పిల్లలైనా అంతే. మనమే అరుస్తాము, తిడతాము, మళ్ళీ వాళ్ళు మన దగ్గరికే వస్తారు. అది మనం అందరం అనుభవించిందే. కాకపోతే వాడికి ఆమె ఏం చెప్పిందో అర్థం కాల, ఆమె ఏమేమి మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. వాడికి ఒక్కటే గుర్తొచ్చింది, మా అమ్మ కడుపున పుట్టినాను అందుకని ఇక్కడ కూర్చోడానికి లేదనే పదం ఒక్కటే వాడికి తెలుస్తుంది. నువ్వు సునీతి కడుపున పుట్టావు కాబట్టి నీకు హక్కు లేదు అని చెప్తుంది. అది గుర్తు అదొక్కటే పట్టుకున్నాడు. చిన్నపిల్లడు కదా, ఇంత పెద్ద పదాలు అంటే ఏం అర్థం కాల. ఈమెమనింది మళ్ళీ, నాకు కడుపున పుట్టే అవకాశం ఇంకా నీకు లేదు. కాబట్టి నీకు ఆ అవకాశం ఎలా దొరకాలా అంటుంది. శ్రీకృష్ణుని యొక్క దయ ఉంటేనే అని చెప్తుంది. అవన్నిటినీ అర్థం చేసుకునే శక్తి వాడికి ఆ వయసులో లేదు కాబట్టి ఇంకా కళ్ళు నిలుపుకొని ఏడ్చుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ అంతఃపురంలో ఉంటది, ఇవేం చూడదు. ఆ సునీతి ఎల్లప్పుడూ ఆ శ్రీకృష్ణుని భక్తి పారవశ్యంలో మునిగిపోతూ ఉంటది. ఆమె నాకెందుకు ఇలా ఇచ్చావు ఏంటి అని ఆ తండ్రిని ఎప్పుడు అడగదు, ఆ పరమాత్మని ఎప్పుడు అడగదు. ఆయన మీద ధ్యాసలోనే ఉంటుంది ఆమె ఎప్పుడు కూడా. ఈ బాబు వెళ్ళి ధ్రువుడు వెళ్ళి ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఏం నాన్న ఎందుకు ఏడ్చుకుంటూ వచ్చావు, ఏం కారణం చెప్పు అని. అంటే వాడికి ఏం చెప్పాలో అర్థం కాల. వాడికి ఏం చెప్పాలంటే అక్కడ ఆమె ఏమని వీడికి చెప్పడానికి ఆ వయసులో రావట్లేదు పూర్తిగా. అదే పదాలు కరెక్ట్ గా చెప్పడం కూడా రావట్లేదు. వాడికి కొంత అర్థమైంది, కొంత అర్థం కాల ఆమె ఏం చెప్పిందో. అయితే మరి ఈమెకి ఎట్లా తెలియాలి? ఈ పరిచారకులు ఉంటారు కదా, దాసీలు, అక్కడ జరిగిన సంఘటన అంతా ఈమెకు దాసీలు సపరేట్ ఉంటారు. తర్వాత సురిచి ఉండే అంతఃపురంలో ఉన్న దాసీలు కూడా సపరేట్ ఉంటారు. ఎవరికి వాళ్ళ దాసీలు సపరేట్ ఉంటారు. ఈమెకు వాళ్ళ దాసీలు లేదా పరిచారకులు వచ్చి, అమ్మ ఇలా జరిగింది, ఆమె ఇలా అనింది అబ్బాయిని అని చెప్పి, ధ్రువుని ఇలా అనిందమ్మా అని చెప్తారు. అప్పుడు మనం అయితే ఇప్పుడున్న మన భావంలో తీసుకున్నట్టయితే మనం ఏం ఆలోచిస్తామంటే, అంత మాట అనిందా, నేను పెద్ద భార్యని, నేను పట్టమహిషిని, నా కొడుకుని అంత మాట అంటదా, అసలు ఇలా ఎలా అనగలిగింది అని గొడవ పెట్టుకొని కొడుకుకి ఇంకొక మాటలు చెప్పి, అరే ఆమె ముందు రాదు, ఆమె రెండో భార్య, ఆమెకేం విలువ లేదురా, మొత్తం ఉంది నీదిరా, రాజ్యం అంతా నీదిరా, నువ్వేందిరా బాధపడేది, ఇలా మనము కొడుకుకు చెప్పి కొడుకుకి ఇంకొన్ని నాన్న మీదనో చిన్నమ్మ మీదనో ఇంకో 2-3 మాటలు చెప్పి మనం కూడా ఆవేశానికి లోనై నా కొడుకుని ఇలా అన్నావా అని చెప్పి ఫీల్ అయ్యి ఆడ ఓ పెద్ద గొడవే పెట్టేస్తాం ఇప్పుడున్న సమాజంలో అయితే. ఆమె ఏం చెప్పిందంటే కొడుక్కి, బాబు, ఆ శ్రీకృష్ణుడు నాకు ఇంతవరకు ఇచ్చాడు, ఇందులో మీ పిన్ని అనింది నిజం అంటే ఆమె ఆ అబ్బాయికి వాళ్ళ పిన్ని మీద వాళ్ళ నాన్న మీద ఏ చెడు మాటని చెప్పట్లేదు ఆమె. వాళ్ళ మీద నింద చెప్పట్లేదు, వాళ్ళ మీద అపవాద చెప్పట్లేదు. ఆమె తన గురించి చెప్తుంది. నేను నా కడుపున నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు ఇక్కడ అంటే అర్థమైంది. నేను ఏదో పోయిన జన్మలో కర్మ ఏదో చేశాను, ఆ కర్మని నేను ఈరోజు అనుభవిస్తున్నాను. ఆ పరమాత్మ నన్ను ఆ కర్మని పూర్తి చేసుకునేదాకా నాకు ఇలాగే ఉంటా నేను. అందుకని ఆ దైవ దృష్టిలోనే నేను ఇలా ఉన్నాను. అలాంటిది మీ నాన్న ఎలా చూస్తాడు నన్ను? నేను నా కర్మని నేను అనుభవించాలి కదా. నా కర్మని నేను అనుభవించే మార్గంలో మీ నాన్న దృష్టిలో నేను దాసి కంటే హీనంగా ఉన్నాను. కాబట్టి నా కొడుకుగా ఉన్నావు కాబట్టి నువ్వు ఈ రోజు ఆ బాధను పొందుతున్నావు అంటే నా కడుపున నువ్వు జన్మించావు కాబట్టి. ఎందుకని అంటుంది ఇక్కడ ఆమె ఏం చెప్తుంది, నేనంటూ ఒక పాప మీద ఒక కర్మ ఏదో చేశాను పోయిన జన్మలో, ఆ కర్మని నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు. నేను అనుభవిస్తున్న ఈ కర్మ నా కడుపున పుట్టావు కాబట్టి నీకు కొంత సోకింది, కాబట్టి నువ్వు ఈ రోజు ఆ బాధను అనుభవించావు. అందువలన నువ్వు బాధపడొద్దు. మీ పిన్ని చెప్పింది నిజమే, చిన్నమ్మ చెప్పింది నిజమే, నా కడుపున పుట్టావు కాబట్టి బాధపడుతున్నావు. కానీ ఈ బాధని నువ్వు ఎలా తొలగించుకోవాలి? ఆమె చెప్పిందే నిజం. అదేంటిది? ఆ శ్రీకృష్ణుని యొక్క దయ తప్ప ఇంకా వేరే దయ లేదు నీకు. ఆ శ్రీకృష్ణుని నువ్వు ఆరాధించావా, ఆయనను కోరుకుంటూ చేసుకున్నావా, నీకు మంచిది నువ్వేం కోరుకున్నావు అది లభిస్తుంది. ఆమె చెప్పినంత నిజం. అంటే మనము ఇన్నాళ్ళు మనము గుర్తుపట్టుకుంటున్నామో లేదో, మనం ఏమైతే పూర్వజన్మలో చేశామో మనం చేసిన కర్మలను
బట్టి మన పిల్లలు కూడా కొంత అనుభవించడానికి వీలుంది అని చెప్తున్నారు. ఇప్పుడున్న కాలంలో అయితే, ఇప్పుడు కలియుగం కదా, మనం చేసిన మనమే అనుభవిస్తున్నాం. ఇంకా మన పిల్లల వరకు కూడా అవకాశం దొరకట్లేదు. చాలా మంది తల్లిదండ్రులు చేసిన పాపాలు ఏవో పిల్లలకి వెళ్తున్నాయని చెప్తున్నారు, కానీ ఇంత ముందు కాలానికి అది ఇప్పుడు ఎవరం చేసిన వాళ్ళమే మొత్తము అనుభవించేటట్టుగా ఈ కలియుగంలో కొనసాగుతున్నాయి. అందువలన ఇప్పటికైనా మనం ఏంటంటే, మనకు తెలియకుండా అవతల వ్యక్తిని బాధ పెడితే మనం ఏం చేయలేం, కానీ మనం తెలిసి మాత్రం ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనేది ఇందులో ఈమె ద్వారా మనకు కొంత తెలుసుకుంటున్నాం అనమాట. అంటే మనం జరిగిన సంఘటన ఏదైనా కానీ మనకు అనేకం జరుగుతుంటాయి. ఆ సంఘటనలో అవతల వ్యక్తిని నిందించకుండా, దీనికి నేను ఎక్కడో బాధ్యురాలను అయ్యాను, అందువల్ల నాకు ఇది జరిగింది, ఈ తప్పుని నేను ఒప్పుకుంటున్నాను, నాకు ఈ తప్పుని తొలగించేసి నన్ను మళ్ళీ మంచి మార్గంలోకి తీసుకురమ్మని ఆ దేవుణ్ణి మనం అడగడం అనమాట. అవతల వ్యక్తులను మనం త్వరగా నిందించకుండా ఆ జరిగిన దానికి మనము తప్పులను మొత్తం వెతుక్కోవాలి. అందరం కూడా తప్పులను వెతుక్కొని ఏమున్నాయో అది చూసుకొని, మన వైపు తప్పు ఎంత ఉందో అవతల వైపు ఎంత ఉందని చూసుకొని మనము అదే ఆ స్వామి దగ్గర మనస్ఫూర్తిగా ఇందులో నేను కూడా భాగస్వామురాలని అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఆమె చెప్పిన మాట ప్రకారం మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది, కృష్ణుడిని ఏ, తప్పంగా అవకాశం లేదని కుమారుడికి చెప్పింది. అలా పిన్ని చెప్పిన 2 అంశాలు చెప్పింది. ఆమె ఏం చెప్పింది అంటే, ఆ కృష్ణుని దయ తప్ప ఇంకా వేరే అవకాశం లేదు నీకు అని చెప్పింది. కాబట్టి అప్పుడు ఈ అంటాడు బాలుడు, నేను ఆ శ్రీహరిని ఆ, మీద తపస్సు చేస్తాను అని అడుగుతాడు. ఆ శ్రీహరి అంటే వాళ్ళమ్మ రోజు కృష్ణుని పెట్టుకొని విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తుంది కాబట్టి ఆ శ్రీకృష్ణుడి రూపం చూశాడు. ఆయన విగ్రహ రూపం చూశాడు. అలా ఎలా తపస్సు చేయాలో ఏంటో ఏమీ తెలియదు, కానీ వాళ్ళు అన్నారు చేస్తానంటాడు. అప్పుడు మామూలుగా అయితే వాళ్ళ అమ్మ ఏం చెప్పాలి, అమ్మ చిన్న పిల్లడు ఈ వయసు నువ్వు ఎక్కడ పోతావురా అనాలి. కానీ ఆమె అలా అనట్లేదు. ఆమె ఏమంటుంది, అరే మీ తాత స్వయంభూ మనవు ఎన్నో సంవత్సరాల తపస్సు చేసి ఆ శ్రీకృష్ణుణ్ణి యొక్క ఆ భక్తుడిగా ప్రీతిపాత్రుడై ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేసి ఆయనలో లీనమైపోయినాడ్రా. మీ తాత లక్షణాలు నీ కాడ ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా చెయ్యి, నీకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నీకు దర్శనం ఇస్తాడు, నువ్వు కోరింది ఇస్తాడని చెప్తుందమ్మా. అంటే ఇది కష్టమైన పని అని చెప్పి ఆమె వెనక్కి తీయలేదు. ఇక్కడ మనము కూడా మన పిల్లలు ఏదైనా పని చేస్తామన్నప్పుడు వాడు చేయగలుగుతాడా లేదా అని మనం గమనించి, వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అని గమనించి మనము వాడిని ముందుకు పంపించాలి. తల్లిదండ్రులకు మన బాధ్యత అది, వెనక్కి తీయకూడదు. ఇక్కడ ఇంకొక పదం యాడ్ చేస్తాను. కుంతిదేవి ఏమంటుందంటే, ఆ, వాళ్ళ రాజ్యం కోసము కొడుకులు యుద్ధానికి సిద్ధమవుతే ఓకే అంటున్నాను. యుద్ధం అంతా అయిపోయింది, గెలిచారు, రాజ్యం వచ్చింది, రాజ్యాన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కుంతిదేవి నేను ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు వనవాసానికి వెళ్తాను అని అడుగుతుంది. అక్కడ ఈ వనవాసానికి వెళ్తాను అన్నప్పుడు భీముడు వాళ్ళ అమ్మని అడుగుతాడు, ఏమ్మా ఇదేమన్నా అల్లాటప్ప అనుకున్నావమ్మా, యుద్ధం చేయమన్నావు రాజ్యం కోసం, రాజ్యం తీసుకొచ్చాము, యుద్ధం చేశాం, అనేక మంది ప్రజలు చనిపోయారు, ఎంతో మంది రాజులు అందరూ నశించిపోయారు ఈ రాజ్యం కోసం, ఈ యుద్ధం చేశాం, విజయం సాధించాం, రాజ్యాన్ని తెచ్చాము, నువ్వేందమ్మా ఇప్పుడు వనవాసానికి పోతావు, మీకోసమే కదా మేము ఇదంతా చేసింది అంటాడు భీముడు వాళ్ళ అమ్మని అడుగుతాడు, కుంతిదేవిని అడుగుతాడు. కుంతిదేవి అప్పుడు ఏమంటుందంటే, నా కొడుకులు శక్తిపరులు, నా కొడుకులు వీరులు, నా కొడుకులు అనుకున్న పని లేదా చెప్పిన పని ఖచ్చితంగా చేస్తారు అని, నా కొడుకులని విజయ పదంలో నడిపించాలా, విజయ మార్గంలో ఉండాలి అని తల్లినిగా నేను కోరుకున్నాను. అది మీరు తెచ్చారా, చేశారా, చేయలేదా అనేది నేను నిరూపించాలి. నా కొడుకులు అసమర్థులు కాదని నిరూపించాలి. కాబట్టి నేను మీకు చెప్పాను, మీరు సమర్థవంతంగా ఆ పని చేసి విజయులయ్యారు. అది తల్లిగా నేను కోరుకోవాలి. అది మీది, మీరు సాధించుకున్నారు. తల్లిగా నేను ఎప్పుడు మిమ్మల్ని అసమర్థుడి కిందకి నేను ఎప్పుడు పంపించాను. నేను సమర్థుడిగానే నేను మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని ఆ మార్గంలోనే నేను పంపించాలి. ఆ విధంగా పంపించాను, మీరు సాధించుకొని వచ్చారు. అక్కడ నాకు మీరు వీరులుగా కనిపిస్తున్నారు, విజయులుగా కనిపిస్తున్నారు, ధర్మ మార్గంలోనే వెళ్ళారు, చేసుకొని వచ్చారు. అది నా తల్లిగా నా బాధ్యత. ఇప్పుడు మీ రాజ్యం మీకు వచ్చేసింది, ఇప్పుడు నేను వామప్రస్థానికి వెళ్ళాలి. ఇంతవరకు మీకు కష్టాలు ఉన్నాయి, మీకు తీర్చలేదు కాబట్టి నేను ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాను. మీ నాన్న మీ పిన్ని ఇద్దరు వెళ్ళిపోయినా కూడా మీరు పిల్లలు మీకోసం నేను తల్లిగా ఉండాలి కాబట్టి ఇవన్నీ జరిగేదాకా నేను ఉన్నాను, మీకు చేశాను. మిమ్మల్ని ఒక రాజ్యంగా మీకు ఏర్పాటు చేయడం జరిగింది, రాజ్యానికి మీరు రాజులయ్యారు. ఇక నాతో పని లేదు. ఇక మీకు నేను దైవ మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి ఇంకా నేను వెళ్ళాలి. నా కొడుకులు గొప్ప వాళ్ళగా నేను నిరూపించాను. అది మంచి మార్గంలోకి వెళ్ళాలా, మంచి మార్గంలోకి మీరు వెళ్ళేలా చేశాను.
అని అంటుందన్నమాట. అంటే తల్లి ఇక్కడ ఎలాంటి పాత్ర పోషించాలి అంటే, కొడుకులు చెప్పినటువంటి దానిని బట్టి ఆ కొడుకులు ఏ వైపుకి వెళ్తున్నారు, ఎలాంటి మార్గంలోకి. ఇందులో మళ్ళీ ఇంకోటి మనం గమనించాలి. ధృతరాష్ట్రుడు కదా, సుయోధనుడు చెప్పినవన్నిటిని ఊకొట్టినట్టు ఊకొట్టకూడదు. ఆడ తల్లి పాత్ర గమనించాలి, తండ్రి పాత్ర గమనించాలి. మరి పుత్ర ప్రేమ పెట్టుకొని చేసిన తప్పులన్నిటిని ఓకే చేసుకుంటా పోయిన ధృతరాష్ట్రుడి లాగా ఉండకూడదు. ఆ అన్నిటిని ఆమె కూడా కళ్ళకు గంతలు పట్టుకొని గాంధారి అన్నిటిని ఒప్పుకుంటూ ఉన్నట్టుగా ఉండకూడదు. మనం వెళ్ళే మార్గాన్ని మనం తల్లిదండ్రులుగా మనం నిర్ణయించి, ఇది మంచి మార్గం నాన్న, కాకపోతే నువ్వు కొంత కష్టపడాలని చెప్పాలి, పంపించాలి. ఇక్కడ కూడా ఈమె కూడా సునీతి కూడా ధ్రువుడికి చెప్పి ఇంకా ఏం చెప్తుంది, ఆమె ఆదర్శం ఎవరిని చెప్తుంది, వాళ్ళ తాతని చెప్తుంది. స్వయంభూ మనవు ఇంత చేశాడురా, కృష్ణుడి మీద ఇంత ప్రేమతో తపస్సు చేశాడు, ఇంత పొందాడు ఆయన, ఆ లోకానికి వెళ్ళాడు. నువ్వు కూడా మీ తాతలాగే చెయ్యి, నీకు ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం పొందుతావు అని చెప్పి పంపిస్తుంది. ఈ పిల్లాడికి వెళ్తా ఉంటాడు, నేను శ్రీహరిని చూడాలి అని. నారదుడు పాపం సమయానికి వస్తాడు, చాలా గొప్పవాడు నారదుడు, మహానుభావుడు. వచ్చి వెళ్తున్న ఇంకా సిద్ధమయ్యాడు మొత్తం. ఏం నాన్న ఏం చేస్తున్నావు, ఏంది అట్లున్నావు అంటే విషయం అంతా చెప్తాడు ధ్రువుడు. అవునా సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఆ హరిని శ్రీహరి కోసం లేదా శ్రీకృష్ణుడి కోసం ఏదైనా కానీ ఆయన కోసం నేను తపస్సు చేయాలి. సరే, తపస్సు చేయడం అంటే ఎట్లనో తెలుసా? నాకు తెలియదు. సరే, అక్కడ ఏమేమి ఇబ్బందులు వస్తాయో తెలుసా? తెలియదు. సరే, నేను చెప్తా నీకు ఆ ఇబ్బందులని. అక్కడికి వెళితే అడవిలో కూర్చోవాలి, రే రాత్రింబవులు అక్కడ ఉండాలి, అమ్మా నాన్న పక్కన ఉండరు, ఈ విధమైనటువంటి ఈ రాజభోగాలు ఉండవు. మట్టిలోనే కూర్చొని ఉంటావు, చుట్టుపక్కల సరీసృపాలు చాలా ఉంటాయి, జంతువులు ఉంటాయి, రకరకాలవన్నీ ఉంటాయి. వీటన్నిటిని దాటుకొని నువ్వు బ్రతికి ఉండి తపస్సు చేసి, ఆ తపస్సులో కూడా నువ్వు ఎన్నేళ్ళు చేస్తావో, ఆ పరమాత్మ నీకు ఎన్నేళ్ళకు అనుగ్రహిస్తాడో కూడా తెలియదు. అలా ఎన్నో ఏండ్లు చేస్తే అప్పటికి నీకు ఒంటి మీద పాము పుట్టలు పెట్టేస్తాయి, నీ గడ్డం పెరుగుతుంది, నువ్వు పెద్దోడు అయిపోతావు, ఎన్నేళ్ళు అయిపోతుందో ఏమో ఏమీ తెలియదు, అన్నము పానీయాలు ఏమి ఉండవు, ఇవన్నీ జరుగుతాయి. మరి ఇవన్నిటిని నువ్వు ఓర్చుకోగలుగుతావా? ఎంత కష్టం ఉన్నా, నువ్వు చిన్న పిల్లడివిరా, 5 ఏళ్ల బాలుడివిరా, నీకెందుకు ఈ కష్టము అని నారదుడు ఆ బాలునికి రాబోయేటువంటి కష్టాలన్నిటిని ముందుగా తెలియజేస్తాడు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఇన్ని కష్టాలు ఉన్నాయి, మన అమ్మగా నాన్నగా మనం కూడా చెప్పాలి మన పిల్లలకి. అరే, నువ్వు ఈ ఎగ్జామ్ రాయబోతున్నావురా, ఈ అడ్డంకులు వస్తాయి, నువ్వు ఒకసారి ఎగ్జామ్ రాయగలుగుతావు, ఒకసారి రాయలేవను, లేకపోతే నువ్వు ఈ పని మీద బిజినెస్ పని మీద వెళ్తున్నావు, నువ్వు వెళ్ళేటప్పుడు ఈ అడ్డంకులు వస్తాయి, జరుగుతుందో లేదో కానీ నువ్వు ధైర్యంగా మళ్ళీ చేసుకొని రావాలి. ఇట్లా మనం వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇది నారదుడు చెప్తున్నాడు ఈ బాబుకి. నాన్న, ఇన్ని మార్గాలు, ఇన్ని అడ్డంకులు వస్తాయమ్మా నీకు నువ్వు చేసే మార్గంలో, కాబట్టి నువ్వు చేయగలుగుతావో లేదో, ఎందుకు అడవిలోకి వెళ్తావు, వద్దమ్మా అని చెప్పి. అంటే పూర్తిగా మానిపించాలని నారదుడు చెప్పట్లేదు. ఆ అబ్బాయి కాడ ఎంత శక్తి ఉందా, ఎంత తపన ఉందా తెలుసుకోవడం కోసం ఇవన్నీ చెప్తున్నాడు. అప్పుడు కూడా ధ్రువుడు భయపడలేదు. ఒక్కటే, నేను ఆ హరిని పూజించాలి, ఆయన నాకు కనిపించాలి, నేను ఆయన కోరిక కోరాలి అనేదే ఒక్కటే ఉంది ఆయన కాడ. సరే, లాస్ట్కి నేను వెళ్తాను, నేను ఆయనని తపస్సు చేస్తానని చెప్పేసి మాట్లాడుకొని నారదుడికి చెప్పి, నారదుడి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఆ అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సు చేసి ఇంకా అన్ని మొత్తం మనం గమనిస్తాం. మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే అరణ్యంలోకి వెళ్తాడు, ఆ చెట్టు కింద కూర్చుంటాడు, చుట్టుపక్కల అన్ని అవి ఉంటాయి, ఇంకా నైట్ అయితే ఏమేమో వస్తాయి, ఇవన్నీ అన్ని చూస్తూనే ఉన్నాడు. ఆ అబ్బాయి అయినా పట్టించుకోలేదు, తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. ఆ తపస్సు చేసుకుంటూ ఆ తపస్సుకి ఇంకా ముల్లోకాలన్నీ కూడా వేడెక్కిపోతాయి అనమాట. ఎవరు చేసే తపస్సుకి అందరు వెళ్ళి విష్ణుమూర్తి కడివి అడిగితే, ఆ ధ్రువుడు నా కోసం తపస్సు చేస్తున్నాడు, నేను వెళ్ళి ఆయనని దర్శనం ఇస్తాను వెళ్ళి అని చెప్పి వచ్చేసి దర్శనం ఇస్తాడు. ఇక్కడ చాలా బా బాగా అనిపిస్తుంది వినండి. కృష్ణుడు ప్రత్యక్షమైతే ఆ బాలుడు ధ్రువుడు అలాగే చూస్తా ఉంటాడు ఆయన వైపు. కృష్ణుడికి ఏం చేయాలో కూడా అర్థం కాదు, అంటే ఆ మహావిష్ణువుకి కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఏంటంటే బాలుడు, మామూలుగా మనం ఏం చేస్తాం, దేవుడు కనిపిస్తేనే ఆ ఏదో పదం పలికి నాయన మమ్మల్ని కాపాడో రక్షించనో మనం ఒక మాట మాట్లాడతాం. ఈ అబ్బాయికి ఏం పలకాలో తెలియదే, చిన్న పిల్లాడు, ఎలా పలకాలో తెలియదు, ఏమని పిలవాలో కూడా తెలియదు, ఏమీ తెలియదు. చిన్న పిల్లోడు అయిపోయినాడు, అదే విధంగా తదేకంగా చూస్తా ఉన్నాడు ఆయన. ఆయనకు అసలు ఎంత ఆనందంగా ఉందో మహావిష్ణువుకి. ఈ ఈవిడ నన్నేం పలకరించడు, నన్నేం పొగడడు, నన్నేం పాట పాడడు, నాకేం ఒక పద్యం పలకడు, ఎందుకని ఆడికేం రావు. 5 ఏళ్ల పిల్లడు కదా, ఇంకా గురుకులానికే వెళ్ళలేదు, ఆడికేమి రావు. ఇంక ఇలాంటి వాడిని నన్నేమి స్తుతించలేదు అని నేను కోపం తెచ్చుకోకూడదు కదా అని భావించి ఆయనే ఆయనే కృష్ణుడే ఆ బాలుడి తల మీద చేయి పెట్టి నిమురుతాడు, ధ్రువుడి మీద. నిమిరితే అప్పుడు ఆయనకి అక్షర జ్ఞానం వస్తుంది. అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు ఆ బాలుడు అమోఘంగా ఆ కృష్ణుణ్ణి లేదా మహావిష్ణువుని కీర్తించడం జరుగుతుంది.
ఆయన అంత అమోఘంగా కీర్తించేసరికి ఆ మహావిష్ణువుకి ఎంత ఆనందం వేస్తుందో, ఎంత గొప్పగా స్తుతించావురా, నీకు ఒక్క అలా ఇవ్వగానే ఆ తల మీద ఇంత నిమరగానే ఎంత వచ్చేసింది అంటే, మనకి ఆ చదువుని ఆ సరస్వతిని ఇచ్చాడు. సరస్వతిని ఇస్తే అంత గొప్పగా ఆయనని ఆనందపరిచేంత స్తోత్రం చేయాలని ఆ టైంకి ఆ బాబు కనిపించాలి కదా. కానీ ఆ బాబు అంత గొప్పగా స్తోత్రం చేసి ఆయనని మెప్పించేసరికి ఆ మహావిష్ణువు ఎంతో ఆనందపడిపోయి, అరే ఎందుకురా చేశావు ఈ తపస్సు, ఏం కావాలమ్మా నీకు అంటే, నాకు ఉన్నతమైన పదవి కావాలి. ఉన్నతమైన పదవి ఏంటిది నాకు తెలియదు అవన్నీ. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, మా నాన్న తొడ మీద కూర్చోలేదు, నేను ఇబ్బంది పడ్డాను, నేను బాధపడ్డాను, నేను ఉన్నతమైన పదవిని పొందితే మా నాన్న యొక్క ప్రేమను పొందుతాను. సరే ఆ ఉన్నతమైన పదవి, ఆ పదవి ఏదో నాకు తెలియదు, నాకు ఒక్కటే ఏం కావాలి, ఉన్నతమైన పదవి కావాలి. అది తప్ప ఇంకేం తెలియదు ఆ బాబుకి. వాళ్ళ అమ్మని కూడా అడగల ఏం పదవి కావాలని కూడా, అక్కడ కనుక్కొని రాలేదు. ఏం చెప్పాల, ఒక్కటే అడుగుతున్నా, నాకు ఉన్నతమైన పదవి కావాలి. నాకు ఉన్నతమైన పదవి ఉందంటే మా నాన్న నా మీద ప్రేమతో ఉంటాడు, నన్ను అనుగ్రహిస్తాడు, నన్ను ఆయన దగ్గర ఆలింగనం చేసుకుంటాడు. అంటే వాళ్ళ నాన్న దగ్గరికి పోవడం కోసం ఉన్నతమైన పదవి కావాలి. సరే ఇంకా అప్పుడు ఏం చెప్తారు, సరే నువ్వు ఉన్నతమైన పదవి అడిగావు కదరా, నేను ఆ ఉన్నతమైన పదవి ఇస్తాను. ఆ పదవి ఎలాంటి పదవి ఇస్తున్నానో ఒకసారి తెలుసుకో. నువ్వు చిన్న పిల్లడివి, నీకు తెలియదు, తర్వాత నీకు తెలుస్తుంది. కానీ నేను నీకు, నువ్వు అడిగినావు కాబట్టి ఉన్నతమైన పదవిని, ఎవ్వరికి ఇవ్వనంత పదవి నీకు ఇచ్చేస్తున్నా. ఆ పదవి ఏంటి అంటే, ధ్రువమండలం అని ఒక మండలాన్ని ఈ విశ్వంలో ఏర్పాటు చేస్తాను. ఈ ధ్రువమండలము ఎప్పుడు వరకు ఉంటుందో అప్పటి వరకు సూర్య చంద్రులు కానీ, సప్త ఋషులు కానీ, ఈ గ్రహాలు కానీ అన్నీ కూడా ఆ ధ్రువమండలమును చుట్టూ చేసుకొని తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ విశ్వమంతా నీ చుట్టే తిరుగుతుంది. నీ ధ్రువమండలాన్ని ఒక కక్షగా చేసుకొని ఇంతమంది తిరుగుతారు. అంటే నీకు వాళ్ళందరికంటే మంచి పదవిరా, అత్యున్నతమైన పదవిని నీ యొక్క భక్తికి మెచ్చి ఇస్తున్నాను నేను అంటే. ఈ ధ్రువుడికి పాపం ఆ 5 ఏళ్ల పిల్లాడికి ఏం తెలుసు, అది ఎంత పెద్ద పదవి కూడా తెలియదు పాపం. ఆయనకి ఆయన చెప్పినవన్నీ ఆయన ఇచ్చిన వరం మీద తీసుకొని, నేను ఉన్నతమైన పదవి అంటే ఆయన ఎంత పదవి ఇచ్చాడు అని భావించి, కొంత సమయానికి అంటే ఎక్కువ పదవి ఇచ్చేసాడని ఆయనకు అర్థమైపోయింది. ఇంకా కొంత సమయానికి అర్థమైపోయి అంటాడు, నాకు ఈ పదవులు ఏమొద్దు, నేను అనుకోకుండా తెలియకుండా ఉన్నతమైన పదవి కోసమే తపస్సు చేశాను నిజమే, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత, మీ కనులారా మీ రూపాన్ని ఇంత గొప్పగా చూసిన తర్వాత నాకు మోక్షాన్ని ఇచ్చేయరాదా, నాకు ఇంకేం వద్దు అని అడుగుతాడు. అంటే ఇంక నిన్ను చూసిన తర్వాత నాకు ఇంకేం చూడాలనిపించట్లేదు, నాకు మోక్షాన్ని ఇచ్చేసి నన్ను తరింపజేయి అని చెప్పి అడుగుతాడు. అడిగితే, లేదు నేను ఇప్పుడు నీకు మోక్షాన్ని ఇవ్వను, నువ్వు వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలి, మీ నాన్నగారు మీ వాళ్ళందరూ నిన్ను చూడాలి, తర్వాత మీ పిన్ని కుమారుడు చనిపోతాడు, మీ పిన్ని చనిపోతుంది, తర్వాత నువ్వు రాజ్యానికి వస్తావు, మీ నాన్న రాజ్యాన్ని వదిలేసుకుని నీకు ఇచ్చేస్తాడు, నువ్వు రాజ్యానికి వస్తావు, నువ్వు రాజ్య పరిపాలన చెయ్యాలి, పరిపాలన చేసిన తర్వాత నీతి మార్గంలో ధర్మ మార్గంలో నువ్వు కూడా మంచిగా సంతానాన్ని పొంది మంచి పరిపాలన చేసి, నీకు ఇంకా నాకు ఇది వద్దు, నా కుమారులకు ఇచ్చేసి నేను వానప్రస్థాశ్రమానికి వెళ్తానని నువ్వు వానప్రస్థాశ్రమానికి వచ్చి మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు ఆ ధ్రువమండలానికి వెళ్ళిపోతావు. నువ్వు ఖచ్చితంగా ఈ ఈ గృహస్థాశ్రమంలో జీవించాలి, పరిపాలన చెయ్యాలి, ఇంటికెళ్ళు అని చెప్పేసి చెప్పడంతో ఆ ధ్రువుడు ఎంతో ఆనందంగా, ఆయన కనిపించినాడనే ఆనందంతో తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడు సార్ సమయం చాలా అయినట్టుంది సార్, ఒక 5 నిమిషాలు పూర్తి చేస్తా. ఆ, వస్తూ ఒక 5 నిమిషాలు పూర్తి చేస్తాను సార్. వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే ఆ నారదుడు వచ్చింటాడు వాళ్ళ నాన్న దగ్గరికి, ఉత్తానపాదుడి దగ్గరికి. ఉత్తానపాదుడు ఏమంటాడంటే, ఆ నారదుడు వచ్చి, ఏంది అలా ఉన్నావు అంటాడు. అంటే ధ్రువుడు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. ఉత్తానపాదుడు అంటే, నాకు చాలా బాధగా ఉంది, దిగులుగా ఉంది, కొడుకు అడవిలోకి వెళ్ళాడు, ఏ మృగాల దగ్గర ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలియట్లేదు, నేను ఎవరిని పంపించలేదు బాబు కోసము, నాకు బాధగా ఉంది, వాడిని అలా పంపించకుండా ఉండాల్సింది అని చెప్పేసి బాధపడతాడు తప్ప, అయ్యో నేను ఇంత తప్పు పని చేశానే, ఆ మాటకి విని పిల్లోడి ఒళ్ళో పెట్టుకోలేదే అని మాత్రం అన్నాడు. ఆ మాట అన్నాడు. కానీ పిల్లోడు ఎలా ఉన్నాడో ఏమో అని బాధపడతాడు. పెద్ద కొడుకు కదా, తండ్రికి పెద్ద కొడుకు మీద ప్రేమ కొద్దిగా ఉంటది. ఆ ఆ బాధ అయితే ఉంది, కానీ ఈమె వల్ల నేను ఈ పని చేశానే, నాకంటూ ఒక నిర్ణయం లేకుండా పోయిందని మాత్రం రాదు ఆయనకు బాధ. నారదుడు అంటాడు, లేదు నీ కొడుకు చక్కగా తపస్సు చేసుకొని వచ్చేస్తున్నాడు, వరాలు కూడా పొంది వస్తున్నాడు అని చెప్పి. అవునా, అంత గొప్పగా వరాలు పొందాడా అని చెప్పి ఈయన భార్య సురుచి వాళ్ళ పిల్లాడు ఉత్తముడు అందరు కలిసి ఆయనకి ఎదురుపోతారు. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ధ్రువుడు వస్తున్నాడని సంతోషంగా ఉండి ఊరేగింపు చేసుకుంటా వస్తూ ఉంటారు. ఉత్తానపాదుడు వెళ్ళేసి కొడుకును చూసుకొని, కొడుకును అప్పుడు ఎత్తుకొని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకుంటాడు అనమాట. ముద్దు పెట్టుకొని ఎంతో ప్రేమగా తనని సృజించి, కొడుకు కంట సారీ చెప్పకూడదంట ఎప్పుడు కూడా.
అందుకని క్షమించమని అడగకూడదంట కొడుకుని. ఎవరమైనా కానీ తల్లిగా కొడుకుని అడగకూడదంట, తండ్రిగా కొడుకుని అడగకూడదంట. క్షమించమని అడగకూడదు కాబట్టి, నాన్న నా తప్పు, నేను ఇలా చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సింది నాన్న, నా వల్ల నువ్వు ఇన్ని ఇబ్బందులు పడ్డావయ్యా అని చెప్పేసి ఆయనకై ఆయనే అనుకొని, నేను చేసినది తప్పైంది అని తనకు తానే అనుకొని కొడుకుని అడగకూడదు కాబట్టి, ముద్దు పెట్టుకొని చక్కగా లాలించి ఆప్యాయంగా ఒళ్ళంతా నిమురుకొని ఇంటికి వెళ్ళిపోయి కొంతకాలం జీవించిన తర్వాత ఉత్తానపాదుడు హిమాలయాలకు వెళ్ళి వస్తానని చెప్పి హిమాలయాలకు వెళ్తే ఉత్తముడు అంటే సూరిచి కొడుకు ఉత్తముడు హిమాలయాలకు వెళ్తాను అని చెప్పి హిమాలయాలకు వెళ్తే అక్కడ ఉత్తముడు హిమాలయాలలో యక్షులలో ఒక యక్షుడి ద్వారా ఆ బాబు చనిపోతాడు. అది ఉత్తముడు చనిపోయినాడనే బాధతో సురుచి నా కొడుకు చనిపోయినాడని ఆమె కొడుకు కోసం వెళ్తే ఆమె అక్కడ మనకు ఇది ఏంటంటే ప- అడవులు అప్పుడప్పుడు కాలుతూ ఉంటాయి, కార్చిచ్చు ఏర్పడుతుంటది. అలా కార్చిచ్చులో పడి ఆమె చనిపోతుంది. ఉత్తానపాదుడు పాలన అయిపోయిన తర్వాత ఈయన ధ్రువుడికి ఇచ్చేసి ఆయన కూడా రాజ్యం త్యజించి ఇంకా ఆయన తన జీవితాన్ని ఆయన ముగించేసుకుంటాడు. మామూలుగానే తన జీవితం ముగిసిపోతుంది. ఇంకా ధ్రువుడు రాజ్య పరిపాలన చేయడం జరుగుతుంది అనమాట.